హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2 లోని సెకండ్ ప్రాబ్లం అనమాట. ఓకే గైస్, వినేటప్పుడే పర్ఫెక్ట్ గా ఉండండి. ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థమవుతుంది. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి. స్కిప్ చేస్తే మీరు ఏమో మేడం వాళ్ళు చెప్పినారు రాసుకొని పోదాంలే ఎగ్జామ్ క్లాస్ వర్క్ అనుకుంటే కాని పని. మీరు ఎప్పటికీ అలా చేస్తే మ్యాథ్స్ నేర్చుకోలేరు. ఓకే, అర్థమైన వినేటప్పుడు ఒక్కసారి పర్ఫెక్ట్ గా వినండి. విన్న తర్వాత మీరే బుక్, మీ క్వశ్చన్ ఉంటుంది కదా, మీకు చూస్తున్నారు కదా క్వశ్చన్, తర్వాత చూడకుండా రాయండి. అంతే, ప్రాక్టీస్ రాయండి. ఓకే, ఖచ్చితంగా మీకు ఈజీగా ఉంటుంది. ఓకే గైస్, ఎక్సర్సైజ్ 3.2 సెకండ్ ప్రాబ్లం అనమాట. గైస్, మీకు ప్రతి ఒక్క ప్రాబ్లం నోట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ ఉంది, ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు అవైలబుల్ గా ఉంది నోట్స్. ఓకే గైస్, ఇక్కడ చూడండి సొల్యూషన్ సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ చూడండి, సాల్వ్ 2x plus 3y equal to 11 and 2x minus 4y equal to minus 24 and since the find the value of m for which y equal to mx plus 3. ఇక్కడ చూడండి, మనకి ఏం కనుక్కుంటున్నారు, ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వేషన్స్ తో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆన్సర్స్ కనుక్కోవాలి. అంటే ఇది ఎక్స్ వై వాల్యూ కనుక్కోవాలి. ఆ ఎక్స్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి ఎం వాల్యూ కనుక్కోవాలి. దీంట్లో మొత్తం ఈ ఎం వాల్యూ కనుక్కోనికే ఎక్స్ కి వైకి ఏం సంబంధం అంటే, ఇక్కడ చూడండి మనకి ఎక్స్ వై వాల్యూ తెలిస్తేనే ఎం వాల్యూ వస్తుంది. అర్థమైంది? అంటే ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. అర్థమైందా క్వశ్చన్? ఓకే, ఇక్కడ గివెన్ ద pair of linear equations ఏమున్నాయి ఇక్కడ మనకి 2x plus 3y equal to 11 ఈక్వేషన్ నంబర్ 1. సేమ్ ఇంకా ప్రతిదానికి ఒక స్టెప్. 2x minus 4y equal to minus 24 ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ తర్వాత మనం ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్, మనం ఒక ఈక్వేషన్ అనుకుని ఆ ఒక వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, నేను ఈక్వేషన్ 1 అనుకున్నా. ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1 ఏముంది నాకు, 2x plus 3y equal to 11 కదా. ఇప్పుడు చూడండి, నాకు y వాల్యూ కావాలి కాబట్టి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్. అంటే 3y equal to 11 minus 2x. ఓకే, మనకి y వాల్యూ కావాలి కాబట్టి 3 ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై 11 minus 2x by 3. ఇప్పుడు ఎంత వచ్చింది y వాల్యూ, 11 minus 2x. ఇప్పుడు ఏం అర్థమైందా, 11 minus 2x by 3. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ 1 తీసుకురాం కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ 11 minus 2x by 3 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 మనకి ఏముంది ఆన్సర్, 2x minus 4y equal to minus 24 ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ y వాల్యూ ఇక్కడ ఉంది కదా, ఈ y బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. అదే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, 2 4 y వాల్యూ ఎంత మనకి, 11 minus 2x by 3 equal to minus 24. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, క్లియర్ గా ఇక్కడ ఏంటంటే x వాల్యూ ఈజీగా వస్తుంది. 4 11 జా 44 మైనస్ ప్లస్ 2 జా 8x బై 3 అలాగనే ఉంటుంది, మైనస్ 24. ఈ న్యూమరేటర్ ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసిన. ఇక్కడ చూడండి, నాకు డినామినేటర్ మొత్తం 3 కావాలి కాబట్టి ఈక్వల్ 3 తీసినాను. క్రాస్ మల్టిప్లికేషన్ 3 2 జా 6x మైనస్ 44 ప్లస్ 8x ఈక్వల్ టు మైనస్ 24. ఓకే, మళ్ళీ ఇప్పుడు 3 ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై అంటే 6x మైనస్ 44 ప్లస్ 8x ఈక్వల్ టు మైనస్ 24 ఇంటూ 3. ఓకే, 6x మైనస్ 44 ప్లస్ 8x ఈక్వల్ టు 4 3 జా 12, 1 మిగులుతుంది. 3 2 జా 6 7 అంటే మైనస్ 72. ఓకే, 6 ఇక్కడ చూడండి, 6x ప్లస్ 8x ఇది మైనస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే మైనస్ 72 ప్లస్ 44. ఓకే, ఇక్కడ చూడండి, 6x ఒక 8x ఎంత, ఆన్సర్ ఎంత అవుతుంది, 14x కదా. ఈక్వల్ టు బిగ్ సింబల్ ఏముంది, మైనస్. అంటే దీంట్లో నుంచి తీసేయాలి, అంటే మైనస్ 28. ఓకే, ఇప్పుడు చూడండి మనకి x ఈక్వల్ టు మైనస్ 28. 14 ఇంటూ ఎస్ నీతలకు పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై అంటే 14 1 జా 14 2 జా అంటే మైనస్. అంటే x ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఇప్పుడు మైనస్ 2 వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ x వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు మైనస్ 2 ఇన్ ఈక్వేషన్ 1 అనమాట. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం.
y ఈక్వల్ టు అనుకోవచ్చు మీరు, ఇది కదా ఈ ఈక్వేషన్ అండి, మనం ఇది కదా ఫస్ట్ ఈక్వేషన్, కానీ దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఇలా చేస్తే సింపుల్ గా మీరు ఇక్కడ చేసిన అనుకో మళ్ళీ కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, 11 మైనస్ 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత -2, అక్కడ చూడండి -2/3. ఓకే, y ఈక్వల్ టు 11 మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 2 2 జా 4/3. ఇక్కడ చూడండి y ఈక్వల్ టు 11 ఒక 4 5 15/3 3 1 జా 3 5 జా అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది కదా. ఓకే, ఇక్కడ చూడండి x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, అంటే దీని ఆన్సర్స్ మొత్తం ఏంది x ఈక్వల్ టు -2 y ఈక్వల్ టు 5 కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఫైండ్ ద m వాల్యూ ఆఫ్ m కనుక్కోమన్నారు కదా. ఇప్పుడు m వాల్యూ కనుక్కోవాలి, m వాల్యూ కనుక్కోవాలి కాబట్టి సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 5 x ఈక్వల్ టు -2 ఇన్ y ఈక్వల్ టు mx ప్లస్ 3. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు మనకి m వాల్యూ కావాలి కాబట్టి ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ y వాల్యూ చూపిస్తున్నారు కానీ మనకి m వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి m మనకి రైట్ సైడ్ ఉండాలి ఎప్పుడు. ఓకే, m ఈక్వల్ టు mx ప్లస్ 3 ఈక్వల్ టు y కదా. ప్లస్ 3 అవతల పోతే ఏమవుతుంది -3 అవుతుంది కదా. mx ఈక్వల్ టు y -3 x ఇంటూ s అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది, అంటే m ఈక్వల్ టు y -3/x, అంటే m వాల్యూ ఎంత వచ్చింది y -3/x వచ్చింది. ఇప్పుడు y బదులు x బదులు మనకు వచ్చిన సొల్యూషన్ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది m వాల్యూ వస్తుంది. అక్కడ కనుక్కోమంది కూడా ఏంది m వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ m ఈక్వల్ టు y వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 -3 బై కింద x వాల్యూ ఎంత వచ్చింది -2 m 5 లో కల్లా 3 పోతే 2/2. ఓకే, -2 2 క్యాన్సల్, ఆన్సర్ ఎంత వస్తుంది డినామినేటర్ న్యూమరేటర్ లో 1 వస్తుంది, అంటే m ఈక్వల్ టు -1 అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, ద సొల్యూషన్స్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్స్ x ఈక్వల్ టు -2 y ఈక్వల్ టు 5 అండ్ m ఈక్వల్ టు -1 అని రాయొచ్చు. ఓకే, అర్థమైందా గైస్ ప్రాబ్లం ఇది.